ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు రీసెంట్గా జరిగే టాపిక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో టాలీవుడ్లో ఏం జరుగుతుంది అట్లా బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన. సో ప్రొడ్యూసర్స్ మధ్యన, డిస్ట్రిబ్యూటర్స్ మధ్యన లేదా ఎగ్జిబిటర్స్ మధ్యన ఏం జరుగుతుంది, అట్లా ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయవచ్చా లేదా, అట్లా ప్రాబ్లం మెయిన్ కీ రోల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇది ఈ ప్రాబ్లమ్ని ముందుకు తెస్తున్నారు, అట్లా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా ఎవరు ఆపుతున్నారు. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డిస్కస్ చేసుకునే ముందు ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే, ఎవరైతే మూవీ తీసి వాళ్ళ దగ్గర నుంచి కొని, ఇప్పుడు నేను మూవీ తీసిన అనుకో, నా దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు మూవీ అంతా. ఒక లంసమ్ అమౌంట్తో కొనుక్కుంటారు. ఒకళ్ళు చిన్న మూవీ అయితే ఒక 5 crores, పెద్ద మూవీ అయితే 100 crores అలా అలా కొనుక్కుంటారు. అది కొనుక్కొని ఎగ్జిబిటర్స్కి ఇస్తారు. అంటే ఎగ్జిబిటర్స్ ఎవరంటే, ఎవరైతే థియేటర్స్ ఉంటాయో, ఇప్పుడు సపోజ్ థియేటర్స్ కొంతమంది దగ్గర ఉంటాయి. ఇప్పుడు దిల్ రాజు దగ్గర కొన్ని థియేటర్స్ ఉంటాయి, ఏషియన్ సునీల్ దగ్గర కొన్ని థియేటర్లు ఉంటాయి, అలా కొంతమంది దగ్గర కొన్ని థియేటర్లు ఉంటాయి. సో డిస్ట్రిబ్యూటర్స్ ఏమీ లేదు, ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సొంతంగా ప్రొడ్యూస్ చేసుకొని సొంతంగా రిలీజ్ చేసుకోగలిగితే రిలీజ్ చేసుకుంటారు, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తారు. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరున్నారు మన దగ్గర, మీకు రిటైల్గా చెప్పాలంటే మనకి టాలీవుడ్లో కీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, అప్పుడప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ చేస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ రీసెంట్గా చేసింది మీకు కావాలంటే దేవరాజ్ చేసింది, వార్ 2 చేసింది తెలుగులో. సో వాళ్ళు ఏం చేశారంటే అది డిస్ట్రిబ్యూటర్స్ చేశారు. సో ఎగ్జిబిటర్స్ ఎవరంటే, ఎవరైతే థియేటర్ ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఎగ్జిబిటర్స్ అంటారు. మనకున్న ఎగ్జిబిటర్స్ ఎవరంటే, దిల్ రాజుకి కోగా ఉండే అది మీకు దిల్ రాజు పక్కన ఉండే శిరీష్, అలాగే ఏషియన్ సునీల్, తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, వీళ్ళ దగ్గర ఎగ్జిబిటర్స్, వీళ్ళ దగ్గర థియేటర్స్ ఉన్నాయి. సో ఇది డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు దాకా రెంటల్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక సినిమా ఒక వన్ డేకి లేదా 1 వీక్కి రెంటల్ చొప్పున అమౌంట్ ఇచ్చేవాళ్ళు. సపోజ్ ఒక థియేటర్ నేను దేవరా మూవీయో, ఓజీ మూవీయో వేసుకుంటాను, దానికి ఒక ₹1,00,000 1 వీక్ రెంటో, ఒక 2,00,000 1 వీక్ రెంటో, లేదా 5,00,000 రెంటో ఇచ్చేవాళ్ళు. అలా మూవీ టు డిఫరెన్స్ ఉంటుంది. ఇంత రెంటల్ అని రెంటల్ ప్రకారంగా నడిచేది. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారంటే, వాళ్ళకి 25% అనేది ప్రాఫిట్ షేర్ కావాలంట. ఎగ్జాంపుల్, నేను మూవీ తీసుకొని, నేను కష్టపడి, నేను చేసుకున్నదంతా తీసుకుంటే వాళ్ళకి డైరెక్ట్‌గా 25% ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వాలంట. సో దీంట్లో మెయిన్ కీ రోల్, సో దీనికి ప్రొడ్యూసర్స్ అగ్రీ అవుతున్నారు 25% ఇవ్వడానికి, కానీ కొన్ని కొన్ని మార్చుకోవాలంటున్నారు. సో ఇద్దరు సైడ్ ఈక్వల్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏడొచ్చిందంటే, సో పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు రావట్లేదు. ఓన్లీ మెగాస్టార్ మూవీస్, ఎవరైతే టాలీవుడ్ మూవీస్లో చాలామంది హీరోలు ఉన్నాగా ఎక్కడ మీరు ఇలాంటి ఇష్యూస్ తీసుకురావట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మూవీ వచ్చినప్పుడు, లేదా రామ్ చరణ్ మూవీ వచ్చినప్పుడు, చిరంజీవి మూవీ వచ్చినప్పుడు కూడా తెద్దరు. కానీ ఎందుకంటే చిరంజీవి పెద్ద వ్యక్తి కాబట్టి, చిరంజీవి సార్ పెద్ద వ్యక్తి కాబట్టి ఆ సారు అదే చిరంజీవి గారు వచ్చినప్పుడు మాత్రం అది తీసుకురాలేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి బాగా పొలిటికల్గా ఉంది కాబట్టి తేలేకపోయినారు. ఇప్పుడు రామ్ చరణ్ వచ్చినప్పుడు తెస్తున్నారు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, సో ఇంతకుముందు ఎవరైతే సినిమాస్ రిలీజ్ అయినాయో, ఓజీ కానీ, ఆ తర్వాత దేవరా కానీ, ఇవన్నీ రిలీజ్ అయినాయి, చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. ఆ మూవీ చేసేటప్పుడు దిల్ రాజు తరపున ప్రొడక్షన్స్లో నుంచి రిలీజ్ అయినాయి కాబట్టి ఆ టైంలో ఎవరు ఇలాంటి మేము ఈరోజు నుంచి పర్సంటేజ్ వేలో మనకి వెళ్తున్నాము థియేటర్లోకి, సింగిల్ థియేటర్లోకి. సో ఇదంతా ఇష్యూ జరిగిందంటే సింగిల్ థియేటర్ కోసమే. సో సింగిల్ థియేటర్లోకి వెళ్తున్నామని చేయలేదు, ఓన్లీ ఇప్పుడు పెద్దవి వస్తుందని చేస్తున్నారు. సో నా ఒపీనియన్ ఇప్పుడు మీకు ముందు చెప్తుంది. సో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కరెక్ట్గా వ్యూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడైతే వద్దు, మనం నెక్స్ట్ ఇయర్ నుంచో లేదా 3-4 మంత్స్ తర్వాత మనం మీ పర్సంటేజ్, వాళ్ళు ఏమంటారంటే, ఏషియన్ సునీల్ దగ్గర పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ఏఎంబి మాల్ ఉంది, ఏషియన్ రవితేజ మాల్ ఉంది వనస్థలిపురంలో, ఇక్కడ గచ్చిబౌలిలో ఏషియన్ మహేష్ బాబు థియేటర్ ఉంది, అలాగే గోకుల్ థియేటర్ ఎదుగుండా ఏషియన్ సోల్ది ఉంది. అలా ఏషియన్ మల్టీప్లెక్స్లు పెంచుకుంటూ, ఆ ఏషియన్ అని పేరు చెప్పలేదు ఎక్కడ ప్రెస్ మీట్లో, ఏషియన్ సునీల్ అయితే
సింగిల్ థియేటర్ గురించి మాట్లాడడం చాలా హాస్యంగా ఉంది అంటాడు. ఎవరు? మన సితార నాగవంశి. సో, అది మీకు ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు కరెక్ట్ అనిపించింది. ఆయన దాన్ని పెద్ద పెద్ద థియేటర్లు పెట్టుకొని సింగిల్ థియేటర్లు బాగు చేయాలనుకుంటే సింగిల్ థియేటర్లు ఎదురుగుండా కట్టకూడదు. కానీ ఇప్పుడు ఏదైతే సింగిల్ థియేటర్ కూల్చేసి కట్టిందే మన అమీర్పేటలో ఏంటి సత్యం థియేటర్ కూల్చేసి కట్టేశారు కదా! అది కూల్చి కట్టింది ఎవరు? ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ కాదు, త్రిబుల్ ఏ థియేటర్. సో, ఇది ఎప్పుడు ఎవరు మాట్లాడరు. సో, ఇదంతా ఆహ్, లస్సీ అంటే ఇప్పుడు థియేటర్ ఓనర్స్ దగ్గర నుంచి వీళ్ళు థియేటర్ తీసుకొని ఎవరైతే దిల్ రాజు ఉన్న తమ్ముడు శిరీష్, ఏషియన్ సునీల్ వీళ్ళందరూ థియేటర్లు తీసుకొని ఆళ్ళకు కొంచెం అమౌంట్ ఇచ్చేసి వీళ్ళు ఊరికనే నడుపుతున్నట్టు. అంటే డబ్బంతా ఈళ్ళకే వస్తుంది. ఎవరికి? ఏషియన్ సునీల్‌కి, శిరీష్‌కి ఈళ్ళకే వస్తుంది. మెయిన్ థియేటర్ ఓనర్స్‌కి ఎళ్ళట్లేదు. సో, మేము కష్టపడి సినిమా తీసి, మేము స్టోరీలు విని, మేము కంటెంట్లు చేసుకొని ఊరికనే మిమ్మల్ని థియేటర్ ఓనర్ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళకి మేము పోషించాలని ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవట్లేదు. ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవడానికి రెడీగా. ఏంటి? ఆళ్ళకి థియేటర్లు ఏవైతే సింగిల్ థియేటర్లు ఉన్నాయో అయి నీట్‌గా బాగు చేయమంటున్నారు. 25% ఇవ్వాలంటే ఆళ్ళకున్న ట్యాక్స్ బుక్ మై షోలోకున్న ట్యాక్స్ తగ్గించమంటున్నారు. మాల్స్‌లో ఉన్న ఫుడ్ క్వాంటిటీ ఏదైతే పాప్‌కార్న్ ఉందో అది తగ్గించమంటున్నారు. అలా చాలా థియేటర్ల కింద చాలా 5, 6 ఉన్నాయి. అయన్నీ మీరు ఒప్పుకొని ఇప్పుడొచ్చే థియేటర్‌కొచ్చే సినిమాలు లైక్ ఇప్పుడు రీసెంట్‌గా లైనప్ అయిన సినిమాలు ఏదైతే ఉన్నాయో మీకు వన్ బై వన్ చదువుతాను. 'పెద్ది', 'లెనిన్', 'పారడైజ్' ఆ తర్వాత చిన్న చిన్న మూవీస్ కొన్నున్నాయి. ఈట్లికి ఈ పర్సెంటేజ్ వేలో మనం ఎక్స్‌క్లూడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయకూడదనేది ప్రొడ్యూసర్ వాదన. ఇందులో మాక్సిమం ప్రొడ్యూసర్స్ పాయింటే కరెక్ట్‌గా ఉంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి కరెక్ట్ వ్యూ ఉంటది. సో, ఆళ్ళు సింగిల్ థియేటర్ ఆళ్ళు కాపాడడానికి రెడీ. ఎందుకంటే 'మైత్రి' మూవీ మేకర్ శిరీష్ ఆల్రెడీ విమల్ థియేటర్ కట్టి ఆడ ప్రాఫిటబుల్‌తోనే ఉంటున్నాయని ప్రెస్ మీట్‌లో చెప్పారు. సో, ఏదేమైనా కంటెంట్ మనకి ఈ సమ్మర్ సీజన్‌లో జీరో కంటెంట్. అట్లా ప్రెస్ మీట్లు లేవు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవు, ప్రమోషన్లు లేవు. ఏమి జరగట్లేదు. అది మొత్తం బ్లాంక్. టాలీవుడ్ నుంచి ఏ న్యూస్ లేదు. సో, వచ్చే రీసెంట్‌గా వచ్చే పెద్ద సినిమాకే ఒక 6 మంత్స్ తర్వాత ఒక పెద్ద సినిమా వస్తుంది. ఆ టైంలో ఆళ్ళు ఎన్‌కాష్ చేసుకుందాం అనుకున్నారు. అది ఎంతవరకు ఎన్‌కాష్ అయితదా లేదా? లేదా అక్కడికే స్టక్ అయితదా? అనేది మనం ఫ్యూచర్‌లో చూడాలి. కానీ ఇది చూస్తుంటే ఒక ప్రీ ప్లాన్డ్‌గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో, మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. మీరు ప్రొడ్యూసర్ వైపున ఉంటున్నారా? లేదా ఎగ్జిబిటర్స్ వైపు ఉంటున్నారా? అనేది కామెంట్ వ్యూలో చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.